డియర్ ఫ్రెండ్స్, మీ అందరికీ వందనాలు. ఈ వరద చూడండి, ఇది ప్రస్తుతానికి మా ఇల్లు అనమాట. మా ఇంటి మెట్ల వరకు వచ్చిన వరద. ఇది రోడ్డు అనమాట. ఇది రోడ్డు చూసుకుంటే నిన్నటికైతే అసలు రోడ్డు మీద అసలు ఏం లేదు. ఇవాళకి రోడ్డు మీద వాటర్ వచ్చేసింది. అంటే ఇల్లు ఏం ములగదు కానండి, ఇల్లు ములిగిదంత ఏం రాలేదు, కానీ అంతవరకు వచ్చిందన్నమాట మీ ఇంటికి. చూడండి, ఈ 5 వరకు అయితే బిఫోర్ 2 years బ్యాక్ అయితే మొత్తం ఇల్లంతా మునిగిపోవడం జరిగింది. ఇప్పుడైతే ఇది కేవలం రోడ్, సిమెంట్ రోడ్ అండి. ఇది మా ఇంటి ఎదుర రోడ్ అలా 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 పాకుతుంది అనమాట. అలా పాకుతుంది, అలా ఇంటికి అలా వచ్చిందనమాట. అంటే ఇంకా పైకి ఎక్కేసి అంత ఉండదులేండి. పైకి ఎక్కుతుంటే ఎక్కదు, కానీ ఇలాగ ఉంటుంది అనమాట. ఇది ఇలా పాకిందనమాట వరద. ఇది రోడ్డు అనమాట అండి, మా ఇంటి రోడ్డు. ఇది ఇంటి బై అంటే వీధి వైపు అనమాట. ఇది ఈ ఇల్లు కూడా, ఈ 3 ఇళ్ళు కూడా మావే. అది మా నాన్నగారు కట్టిన పెంకుటిల్లు, ఇది మావే అనమాట. ఇవన్నీ ఇక్కడ దాకా. అంటే ఇది కొంచెం పల్లం అనమాట. ఈ పల్లంలో మొలటం జరిగింది. ఇవన్నీ బేర పొదలు అవి పెట్టాం, కానీ వరదకి ఏమి చెప్పలేం. ఉండొచ్చు, వెళ్ళిపోవచ్చు, చెప్పలేం. ఇదిగోండి, అంటే ఈ వరదకి మొదలండి. ఒకవేళ మా ఆదమ్మ ఎక్కాలంటే ఇంచుమించుగా మాకు ధవళేశ్వరాన్ని 20 అడుగులు వస్తే అప్పుడు ఇది ములుగుతుంది అన్నమాట. లేకపోతే ఇది కూడా ఇది రోడ్డు. ఇది మెయిన్ రోడ్ నుంచి మా ఇంటికి వచ్చే రోడ్డు అనమాట. ఈ రోడ్డు మీద ఇంచుమించుగా మనకి మోకాళ్ళ లోతు దాటి వస్తుంది అనమాట. అంటే ఆ లోతు వస్తుంది అనమాట. ఏమండి, ఈ రోడ్డు అంతా మొలటం జరిగింది. అదనమాట. ఇదైతే ఇల్లు బాగా హైట్లో ఉండే ఇల్లు. ఈ ఇల్లు బాగా హైట్లో ఉంటుంది అనమాట. ఇది ములగాలంటే ఎటుకొట్టు పుల్లిపోవాలన్నమాట, అప్పుడే అది ములుగుతుంది. ఇకపోతే ఇదిగోండి, ఇదన్నమాట. ఇది ఇటు పక్క వైపు, ఇది రోడ్డే, ఇటు పక్క వైపు అనమాట. అంతా చూసారా, ఆ దెమ్మలకి ఎక్కలేదు, కానీ ఇదంతా మాత్రం ములిగింది ప్రస్తుతానికి. ఏమండి, తర్వాత ఇది చూడండి, ఇది కూడా తోట, కొబ్బరి తోట అనమాట. ఇది ఇందాక మీకు ఇంతకు ముందు వీడియో అయితే నేను చేసింది పడవ మీద నుంచి మనం వచ్చాం. అది చేళ్ళు, కొబ్బరి తోటలో అవన్నమాట. ఇప్పుడైతే ఇల్లు ఊర్లో అనమాట. ఇల్లు ఇవన్నీ ఇల్లు అనమాట అండి. ఇల్లు నుంచే ఇంటికాడికి ఎలా వచ్చిందనమాట. ఇది కార్ఖానా షాప్ అనమాట. ఈ షాపు వడ్రం మేస్త్రి గారు ఉండే షాప్. ఇది వడ్రం మేస్త్రి గారు అది మొలగలేదులేండి ఇంకాను. ఇది మొలగాలంటే ఆ ధవళేశ్వరాన్ని ఇంచుమించుగా ఒక 20 అడుగులు వస్తే ఈ వడ్రం మేస్త్రి గారి షాపు మునిగిపోద్ది అనమాట. ఈ వడ్రం మేస్త్రి గారి షాపు నుంచి ఇలా మెయిన్ రోడ్డుకి వెళ్ళి రహదారి. ఇది సిమెంట్ రోడ్ అనమాట అండి. ఈ సిమెంట్ రోడ్డు మీద మీరు చూపించాను కదా, మోకాళ్ళ లోతు కిందకి ఇది రావటం జరిగిందనమాట అండి. అదే. ఇకపోతే చూడండి, ఇవన్నీ కొబ్బరి తోటలు. ఈ వడ్రం మేస్త్రి గారు అయితే ఈయన పైన కట్టుకున్నాడు ఇల్లు. అంటే పైన ఉంటాక వేసుకున్నాడు అనమాట. కిందేమో షాప్ పెట్టుకుని పైన ఉంటున్నాడు అనమాట. అంటే యాక్చువల్గా ఈ పెదలంకలో ఇల్లు ఎలా కట్టుకుంటేనే బెటర్, కానీ చాలామంది అలా కిందగా వేస్తున్నారు కాబట్టి ముంపుకు గురైపోతుంది. ఇక చూడండి, ఇవన్నీ కొబ్బరి తోటలు అన్నమాట. చూసారా, మీరు ఎప్పుడు మీ వీధుల్లోకి వెళ్ళేట వాటర్ వస్తాం చూడుంటారు అవతల వాళ్ళు. ఏదో భారీ వర్షం కురితే ఏదో చిన్నగా వస్తుంది తప్ప అడుగు అరడుగు ఇంత భారీ వాటర్ మీరు ఎప్పుడు చూస్తుంటారు. చూసారండి, ఇదిగో ఇల్లు అన్నమాట. ఏమండి, అదే చూసారా, ఇది రోడ్డు. చూసారా, మోకాలు
లోతు కంటే ఎక్కువ వచ్చిందన్నమాట. అదనమాట. మాట్లాడితే మాట్లాడచ్చు. మాట్లాడచ్చు. అందరికీ నమస్తే అండి. నా పేరు సాల్మన్ రాజు. నేను ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్లో చేస్తాను. మాది వరద ప్రాంతం అవటం వల్ల మరి 2 గంటల ముందే ఇదిగో డ్యూటీకి నీటిలో అక్కడ వరకు నడుచుకుంటూ వెళ్ళి అక్కడి నుంచి పడవ మీద ఇంచుమించుగా 1 గంట లోపల పడవ ప్రయాణం ఉంటుంది. అందుచేత ముందుగా బయలుదేరి వెళ్ళటం జరుగుతుందండి. ఇక్కడ వరద ప్రాంతంలో ఉన్నటువంటి వారి పాట్లు ఈ విధంగా ఉంటాయి. దయచేసి ప్రతి ఒక్కరు కూడా మా ప్రాంతాలను, పల్లపు ప్రాంతాలను మరి ఆలోచనలోకి తీసుకుని మీ యొక్క సహకారాలు మాకు అందించవలసిందిగా కోరుచున్నాం. మంచిదండి. ఇది అనమాట. చూసారా, అది ఈ విధంగా ఉన్నది. దయచేసి చూస్తున్న ప్రతి ఒక్కరూ మీ ప్రార్థనలో ఈ పల్ల ప్రాంతాలు అంటే ఇలా ఉంటాయి. ఇక్కడే కాదు కానీ చాలా ఉన్నాయి పల్ల ప్రాంతాలు. ఈ పల్ల ప్రాంతం ప్రతిదీ కూడా ఈ విధంగా ఉంటుంది. ఏమండి? ఓకే, మీ అందరికీ వందనాలు.